ఈయన పైన చిన్న ఒక 5 లీటర్స్ కుండ కానీ ఒక చిన్న డబ్బా కానీ పెడతారు. దీంట్లో డైలీ 5 లీటర్స్ వాటర్ ఇవ్వాలి. వాటర్ ఇస్తే ఇది మనకు వచ్చేసి దీంట్లో పడిపోతుంది. ఈ స్టేజ్లో వచ్చేసి చిన్న కంకర్రాలు తెలుసా, కంకర్రాలు చిన్న చిన్న చిప్స్, అదొకటి. సెకండ్ వన్ వచ్చేసి బ్రిక్స్, రెడ్ బ్రిక్స్ ఉంటాయి కదా, అది మొత్తం పలగొట్టి చిన్న చిన్న బ్రిక్స్ వేస్తారు. దీని తర్వాత ఇంకొక పెద్ద రాయి, కంకర్రాలు అది కూడా. దీని తర్వాత స్టాండ్, ఉస్క, ఇక్కడ కౌడంగ్ తీస్తాను. ఇక్కడ కౌడంగ్, ఇక్కడ వామ్స్, ఎర్త్ వామ్స్. ఈ వాటర్ అనేది దీంట్లో పడితే వీటికున్న ఇప్పుడు ఎర్త్ వామ్స్ లిక్విడ్స్ వదులుతారు. ఆ లిక్విడ్, ఈ కౌడంగ్ వచ్చిన లిక్విడ్, దాని తర్వాత శాండ్ లిక్విడ్, ఇవన్నీ లిక్విడ్స్ అన్ని కలిసి మనకి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ మనం 5 లీటర్స్ వాటర్ ఇస్తే మనకు 4 లీటర్స్ అవుట్పుట్ వస్తుంది. 1 లీటర్ అక్కడ వేస్ట్, అందులో మొత్తం ఇంకిపోతుంది. ఇది మనకు తయారు కావడానికి 15 డేస్ స్టార్టింగ్ లో మనం తీసుకోవచ్చు. 15 డేస్. ఆ 15 డేస్ తర్వాత ఇది మొత్తం అబ్జార్ప్షన్ అయిపోతుంది. అప్పుడు తర్వాత మనం ఈ లిక్విడ్ ని మనం తీసుకొని స్ప్రే చేసుకోవాలి, డైరెక్ట్ స్ప్రే చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే సేంద్రియంగా ఎలాంటి కెమికల్స్ లేకుండా మనం స్ప్రే చేసిన మందులు. ఓన్లీ సన్లైట్ రాకన ముందు స్ప్రే చేయాలి, ఎర్లీ మార్నింగ్. లేదు అనుకుంటే సన్లైట్ అవుట్ అయిపోయిన తర్వాత సాయంత్రం టైంలో స్ప్రే చేయాలి. వీటన్నిటికంటే ఇది మనం ఓన్గా తయారు చేసుకోవచ్చు వితౌట్ కాస్ట్ అండి. ఏంటంటే మా అంటే ఒక 1000 రూపీస్ అవుతుంది అంతే. ఒక్కసారి మనం ఇది ఇంప్లిమెంట్ చేసినామంటే మనం ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. జస్ట్ మనకి ఏంటంటే ఎప్పుడు కావాల్సింది కౌడంగ్ మాత్రమే అవసరం. కౌడంగ్ ఒకటే రీఫిల్ చేస్తే సరిపోతుంది. అట్లా ఒక 1 మంత్కి ఒకసారి 2 మంత్స్ తగ్గిపోతుంటుంది, ఈ లెవెల్స్ తగ్గుతూ ఉంటుంది. మనం కౌడంగ్ ఒకటి ఫిల్ చేస్తే అయిపోతుంది. ఈ వామ్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. ఆ వామ్స్ మనం తీసుకోవచ్చు, మళ్ళీ సపరేట్గా వాడుకోవచ్చు. మేమైతే తీస్తాము, వాడుతుంటాం. ఇది వర్మీ వాష్. ఇది మెయిన్ ఏంటంటే ఇవన్నిటికంటే బెస్ట్గా మనం ఇది వాడుకోవచ్చు వర్మీ వాష్ ఈ లిక్విడ్స్లో.